హలో టీచర్స్, లాస్ట్ క్లాస్లో మనం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ యూనిట్ని కంప్లీట్ చేసాము. ఈ క్లాస్లో మనం ప్రాబబిలిటీ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ప్రాబబిలిటీ. సో వాట్స్ ద డెఫినేషన్ ఆఫ్ ది అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఈస్ నథింగ్ బట్ ద ఛాన్స్ ఆఫ్ అకరింగ్. ఏదైనా ఒక ఈవెంట్ దాన్ని అయ్యే ఛాన్సెస్ ఎంత అనే దాన్ని మనం ప్రాబబిలిటీలో డిస్కస్ చేస్తాం. సో మనకి తెలియకుండానే మన నిజ జీవితంలో ప్రాబబిలిటీ మనం డిఫరెంట్ కేసెస్లో యూజ్ చేస్తుంటాం. సో వి డైరెక్ట్లీ గోయింగ్ టు ద యూనిట్. దాంట్లో బేసిక్ టర్మ్స్, ప్రాబబిలిటీలో ఉన్న బేసిక్ టర్మ్స్ ఏంటి, అసలు వాటి డెఫినేషన్స్ ఏంటి విల్ డిస్కస్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ద ఈవెంట్ విచ్ వీ డూ అండ్ గెట్ ఏ రిజల్ట్. ఏదైనా ఒక ఈవెంట్ మనం చేసి రిజల్ట్ రావడం. సో ఈ హోల్ ప్రాసెస్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. లెట్ us కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్. సో మనం ఎప్పుడైతే ఒక కాయిన్ని టాస్ చేసామో మనకి ఎయిదర్ హెడ్ అన్న రావాలి ఆర్ టెయిల్ అయినా రావాలి. సో ది హోల్ ప్రాసెస్, కాయిన్ టాస్ చేసి హెడ్ కానీ టెయిల్ కానీ రావడాన్ని, ఈ టోటల్ ప్రాసెస్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ద అవుట్కమ్ ఈజ్ నథింగ్ బట్ ద రిజల్ట్ విచ్ యూ ఆర్ గెటింగ్ ఆఫ్టర్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేశాక వచ్చే రిజల్ట్ని మనం అవుట్కమ్ అంటాము. సపోజ్ ఇన్ దిస్ ఈ ఎగ్జాంపుల్ ఏంటి, మనం కాయిన్ టాస్ చేసాము. కాయిన్ టాస్ చేశాక మనకి ఫైనల్గా ఏమొచ్చింది, ఎయిదర్ హెడ్ అన్న వస్తుంది, టెయిల్ అన్న వస్తుంది. లెట్ us కన్సిడర్ మనకి టెయిల్ వచ్చింది అనుకుందాము. సో అవర్ అవుట్కమ్ ఈజ్ టెయిల్ అనమాట. ఆర్ సపోజ్ హెడ్ వస్తే అవర్ అవుట్కమ్ ఈజ్ హెడ్. నౌ ట్రయల్ అండ్ ఈవెంట్. సో దీస్ ఆర్ టూ పార్ట్స్ ఆఫ్ ది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే మనం ఏం డిస్కస్ చేసాము, ఏదైనా ఒక కాయిన్ టాస్, ఏదైనా ఒక మనం టాస్క్ చేసి దాని రిజల్ట్ రావడం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాము. సో ఆ ఈవెంట్ని చేయడాన్ని ట్రయల్ అంటారు. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటి, మనం కాయిన్ టాస్ చేస్తున్నాము. సో కాయిన్ టాస్ చేసి హెడ్ ఆర్ టెయిల్ వస్తుంది, దట్ ఈస్ టోటల్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. దీంట్లో ఓన్లీ కాయిన్ని టాస్ చేసే పార్ట్ ఏదైతే ఉందో, ఆ వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రయల్ అంటాము. ఓన్లీ మనం కాయిన్ని టాస్ చేసే వర్క్ ట్రయల్ అంటాము. ఈవెంట్ అంటే మనకి ఏదైనా ఒక అవుట్కమ్ రావడాన్ని మనం ఈవెంట్ అంటాము. సో ఈ ఎగ్జాంపుల్ ఇందాక హెడ్ అనుకున్నాము. సో ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ రావడాన్ని మనం ఈవెంట్ అంటాము. ఆ హెడ్ని వచ్చాక ఆ హెడ్ని మనం అవుట్కమ్ అంటాం. సపోజ్ లెట్ us టేక్ ఏ డైస్. సో మన థ్రోయింగ్ ఏ డై ఈజ్ ఏ ట్రయల్. అలాగే టాసింగ్ ఏ కాయిన్ ఈజ్ ఏ ట్రయల్. ఇన్ ద సేమ్ వే థ్రోయింగ్ ఏ డైస్ ఈజ్ ఏ ట్రయల్. సో డైస్ వేసాక ఏంటి, మనకు అవుట్కమ్స్ ఏమొస్తాయి, ఎయిదర్ విల్ గెట్ 1 2 3 4 5 6. సో దీస్ ఆర్ ద అవుట్కమ్స్ అనమాట. అంటే డైస్ వేసాక ఏమేమి రావచ్చు, 1 2 3 4 5 6 వస్తాయి. ద ఈవెంట్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ 2 ఈజ్ అన్ ఈవెంట్, గెటింగ్ ఏ 3 ఈజ్ అన్ ఈవెంట్, గెటింగ్ ఏ 4 ఈజ్ అన్ ఈవెంట్. ఓకే, సో దీస్ ఆర్ ద టూ పార్ట్స్ ఆఫ్ ది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో మనకి ఇక్కడ ఈవెంట్స్లో సింపుల్ అండ్ కాంపోజిట్ ఈవెంట్స్ అని రెండు ఉంటాయి. సో వాట్ ఈస్ ఎ సింపుల్ ఈవెంట్ అండ్ వాట్ ఈస్ ఎ కాంపౌండ్ ఈవెంట్? సో మనకి ఈవెంట్స్లో టూ ఈవెంట్స్ ఉంటాయండి, సింపుల్ అండ్ కాంపోజిట్ ఈవెంట్స్. ద సింపుల్ ఈవెంట్ అంటే ఏంటి? సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఎగ్జాంపుల్ 1లో కాయిన్ ఉంది. కాయిన్ మనం టాస్ చేసినప్పుడు వెదర్ యూ విల్ గెట్ ఏ హెడ్ ఆర్ ఏ టెయిల్. సో దిస్ ఏ సింపుల్ ఈవెంట్. కాంపోజిట్ ఈవెంట్ కిందకి వస్తే చూడండి. సో 2 డైస్ ఉన్నాయి. 2 డైస్ మనం టాస్ చేస్తున్నాము. వాట్ ఆర్ ద ప్రాబిలిటీస్ విల్ గెట్? ఫస్ట్ డై మీద 1 2 3 4 5 6 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ డైస్ మీద కూడా 1 2 3 4 5 6. దీస్ ఆర్ ద ఛాన్సెస్ అనమాట. ఫస్ట్ డై మీద 1 2 3 4 5 6 వస్తుంది. సెకండ్ డై మీద 1 2 3 4 5 6లో ఒక నెంబర్ వస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సమ్ ఈజ్ ఈక్వల్ టు 10? సమ్ నాకు 10 రావాలి. అంటే ఇక్కడ ఏంటి, నేను 2 ఈవెంట్స్ని కంబైన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు సమ్ 10 రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఎయిదర్ 4 6 అన్న రావాలి, 5 5 అన్న రావాలి, 6 4 అయినా రావాలి అవుట్కమ్స్. అంటే ఫస్ట్ కాయిన్ మీద 4, సెకండ్ కాయిన్ మీద 6, ఫస్ట్ కాయిన్ మీద 5, సెకండ్ కాయిన్ మీద 5, ఫస్ట్ డైస్. సో ఫస్ట్ డైస్ మీద 6, సెకండ్ డైస్ మీద 4. సో దిస్ ఆర్ ద ఛాన్సెస్, దిస్ ఆర్ ద ఓన్లీ ఛాన్సెస్ ఫర్ గెటింగ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 2 ఈవెంట్స్ని కంబైన్ చేస్తున్నాను. ఇక్కడ ఇదొక ఈవెంట్, ఇదొక సింపుల్ ఈవెంట్, ఇదొక సింపుల్ ఈవెంట్.
సో ఈ 2 ఈవెంట్స్ని కంబైన్ చేసి నేను ప్రొసీడ్ అవుతున్నాను. సో దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ నథింగ్ బట్ కాంపోజిట్ ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్ exhaustive sets. See here, exhaustive sets. We will discuss with an example. It will be very clear for you. కాయిన్ తీసుకుందాం అగైన్. ఎప్పుడైతే మనం కాయిన్ టాస్ చేసుకోం అనుకోండి, మనకి హెడ్ ఆర్ టెయిల్ వస్తుంది. ఓకే, ఈవెంట్ అంటే ఏంటి? ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ గెటింగ్ ఏ హెడ్. గెటింగ్ ఏ head is event, outcome is just head. Getting a tail, getting a tail is nothing but event, tail is outcome. సో ఎప్పుడైతే మనం ఒక ఈవెంట్ చేసామనుకోండి, ఎప్పుడైతే మనం ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసామనుకోండి, ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేశాక వచ్చే పాసిబుల్ ఈవెంట్స్ అన్నిటినీ కలిపితే అది ఎగ్జాస్టివ్ సెట్ అవుతుంది. సపోజ్ టేక్ డైస్. డైస్ ఇస్తే మనకి ఛాన్సెస్ ఏంటి? 1 2 3 4 5 and 6. నా ఈవెంట్ ఏమవుతుంది? గెటింగ్ ఏ నెంబర్ 1 ఈజ్ అన్ ఈవెంట్, గెటింగ్ ఏ నెంబర్ 2 ఈజ్ అన్ ఈవెంట్, గెటింగ్ ఏ నెంబర్ 3 ఈజ్ అన్ ఈవెంట్. ఇన్ ద సేమ్ వే గెటింగ్ ఏ నెంబర్ 4 5 6, గెటింగ్ ఏ నెంబర్ 4 ఈజ్ అన్ ఈవెంట్, గెటింగ్ ఏ నెంబర్ 5 ఈజ్ అన్ ఈవెంట్, గెటింగ్ ఏ నెంబర్ 6 ఈజ్ అన్ ఈవెంట్. కానీ అవుట్కమ్స్ ఏంటి? అవుట్కమ్స్ ఆర్ నథింగ్ బట్ 1 2 3 4 5 6. అవి అవుట్కమ్స్. సో ద ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ వెన్ యూ పర్ఫార్మ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, ద ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఈ ఈవెంట్స్ అన్నిటిని సెట్లో రాసి పెడితే దాన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటారు. శాంపుల్ స్పేస్. ఇక్కడ మనం ఎగ్జాస్టివ్ సెట్స్ గురించి డిస్కస్ చేసాము. ఎగ్జాస్టివ్ సెట్స్లో మనకి అవుట్కమ్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే గెటింగ్ ఏ హెడ్ ఈజ్ అన్ ఈవెంట్, గెటింగ్ ఏ టెయిల్ ఈజ్ అన్ ఈవెంట్. ఆ రెండింటి కలిపితే ఎగ్జాస్టివ్ సెట్ అవుతుంది. సో ఆ ఎగ్జాస్టివ్ సెట్లోని అవుట్కమ్స్ గెటింగ్ ఏ హెడ్, సో దాని అవుట్కమ్ ఏంటి? హెడ్. గెటింగ్ ఏ టెయిల్, దాని అవుట్కమ్ ఏంటి? టెయిల్. సో దీస్ అవుట్కమ్స్ ఆర్ నథింగ్ బట్ శాంపుల్ స్పేస్. The all possible outcomes when you perform a random experiment. ఏదైనా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ అన్నిటిని కలిపితే శాంపుల్ స్పేస్ అవుతుంది. అలాగే వచ్చే పాసిబుల్ ఈవెంట్స్ అన్నిటిని కలిపితే మనకి ఎగ్జాస్టివ్ సెట్ అవుతుంది. గో విత్ ద సెకండ్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ మనం ఏం డిస్కస్ చేసాం? థ్రోయింగ్ ఏ డైస్. మన డైస్ త్రో చేసినప్పుడు 1 2 3 4 5 6 నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ వస్తుంది. అలాగే గెటింగ్ ఏ 1 ఈజ్ అన్ ఈవెంట్, గెటింగ్ ఏ 2 ఈజ్ అన్ ఈవెంట్, అలాగే గెటింగ్ 6 ఈజ్ అన్ ఈవెంట్. సో ఆ ఈవెంట్స్కి అవుట్కమ్స్ ఏంటి? 1 2 3 4 5 6 రెస్పెక్టివ్లీ. సో ఈ అవుట్కమ్స్ అన్నిటిని మనం కలిపి ఒక సెట్లో రాస్తే దాన్ని అది శాంపుల్ స్పేస్ అవుతుంది. ఓకే, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ యూ పర్ఫార్మ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఏదైనా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ నువ్వు పర్ఫార్మ్ చేసినప్పుడు వచ్చే అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ని ఒక సెట్ లాగా రాసుకుంటే అది శాంపుల్ స్పేస్ అవుతుంది. నెక్స్ట్, ఫేవరబుల్ ఈవెంట్స్. ఓకే, ఫేవరబుల్ ఈవెంట్స్. సో ఫేవరబుల్ ఈవెంట్స్ అంటే ఏంటి? మనం ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. సపోజ్ నేను ఒక డై రోల్ చేశాను. డై రోల్ చేశాక 1 2 3 4 5 6లో ఏదైనా ఒక నెంబర్ రావచ్చు. కానీ 4 పడితే నేను గెలుస్తాను. నెంబర్ 4 పైన పడితే నేను గెలుస్తాను అనమాట గేమ్ని. సో దట్ ఈస్ మై ఫేవరబుల్ అవుట్కమ్. అంటే నాకు అనుకూలంగా ఉంటుందన్నమాట అవుట్కమ్. సో నాకు అనుకూలంగా ఉండే నెంబర్ ఏంటి? 4. సో నాకు 4 రావాలి. సో దట్ ఈస్ మై ఫేవరబుల్ అవుట్కమ్ అనమాట. అంటే నీకు ఫేవర్గా ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, అవి దోస్ ఆర్ నథింగ్ బట్ యువర్ ఫేవరబుల్ ఈవెంట్స్. అంటే ఏవైతే నీకు కావాలి అనుకుంటున్నావో దట్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద ఫేవరబుల్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఇందాక మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం కదా. సో see here we have written the exhaustive events. So when you toss a coin, getting a head, getting a tail, so these are the possible events and we have written that possible events in a set. This is nothing but the exhaustive set of events and the respective outcomes మనం మళ్ళీ సెట్లో పెట్టి వాటిని శాంపుల్ స్పేస్ అన్నాము. సో ఇక్కడ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి? నౌ
ఈ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఉన్నాయి కదండి, ఈ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్లో ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు, సపోజ్ గెటింగ్ ఎ హెడ్, గెటింగ్ ఎ టెయిల్ ఇస్ అన్ ఎగ్జాస్టివ్ సెట్స్. దీంట్లో ఇప్పుడు ఏదైనా ఒక ఈవెంట్ ఏదర్ గెటింగ్ ఏ హెడ్ ఆర్ గెటింగ్ ఏ టెయిల్ జరిగిందనుకోండి, అది జరిగిందనుకోండి, ఆటోమేటికల్లీ ద రిమైనింగ్ ఈవెంట్స్ ఇన్ దట్ ఎగ్జాస్టివ్ సెట్ విల్ నాట్ అకర్. Go with the second example. Exhaustive sets ఏంటి ఇక్కడ, getting a 1 2 3 4 5 or 6 are exhaustive set of events. సో ఈ exhaustive set of eventsలో ఏదైనా ఒక ఈవెంట్ జరిగిందనుకోండి, లెట్ సపోజ్ 3 ఈవెంట్ జరిగిందనుకోండి. ఈ 3 ఈవెంట్ జరిగినాక ద ఆటోమేటికల్లీ ద రిమైనింగ్ పాసిబుల్ ఆల్ ద ఈవెంట్స్ ఇన్ ద ఎగ్జాస్టివ్ సెట్ విల్ బి all the possible remaining events in the exhaustive sets అనేది జరగవు అనమాట. ఇంకా they will be ruled out. Let's take an example. కాయిన్ టాస్ చేశాను, డైస్ రోల్ చేశాను. డైస్ రోల్ చేశాక మనకు నెంబర్ 3 వచ్చింది. నెంబర్ 3 వచ్చాక ఇంకేమైనా జరుగుతుందా దాంట్లో? 1 2 4 5 6 వచ్చే ఈవెంట్స్ అన్నింటి క్యాన్సిల్ అయిపోయాయి ఇంకా. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. సో ఆల్ ఎగ్జాస్టివ్ సెట్ ఆఫ్ ఈవెంట్స్లో ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఆటోమేటికల్లీ ద రిమైనింగ్ ఈవెంట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ నథింగ్ బట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అంటే ఒక ఈవెంట్ జరిగినాక ఇంకా రిమైనింగ్ ఈవెంట్స్ జరగడానికి అసలు ఆస్కారం లేదు. సో దోస్ ఆర్ కాల్డ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. నెక్స్ట్, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. సో మనం ఎప్పుడైతే ఒక కాయిన్ టాస్ చేసామనుకోండి, హెడ్ రావడానికి ఛాన్సెస్ ఎంతైతే ఉందో టెయిల్ రావడానికి కూడా అంతే ఛాన్సెస్ ఉంటాయి. సో దే బోత్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ టు అకర్. అలాగే ఒక డైస్ రోల్ చేసామనుకోండి, డైస్ రోల్ చేసినప్పుడు మనకి ఎయిదర్ 1 2 3 4 5 6 ఈ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ రావాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ రావడానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. 1కి రావడానికి ఎంతైతే ఛాన్స్ ఉందో 2 రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. సేమ్ వే 3 రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. సేమ్ వే 6 రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. సో దీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. నెక్స్ట్, ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో వాట్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్? సపోజ్ నేను ఒక కాయిన్ టాస్ చేశాను అండ్ అలాగే ఒక డైస్ రోల్ చేశాను. సో కాయిన్ టాస్ చేస్తే నాకు హెడ్ ఆర్ టెయిల్ రావాలి. అలాగే డైస్ రోల్ చేసినప్పుడు 1 2 3 4 5 6 ఈ నెంబర్ రావాలి. సో ఇక ఏదర్ హెడ్ అయినా వస్తుంది, టెయిల్ అయినా వస్తుంది. దాని ఎఫెక్ట్ డైస్ రోల్ చేసే రిజల్ట్ మీద ఏమన్నా పడుతుందా? సో దాని ఎఫెక్ట్ డైస్ మీద అసలు ఏం పడదు. సో దీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద ఇండిపెండెంట్ ఈవెంట్స్. దే బోత్ ఆర్ టోటలీ డిస్జాయింట్. ఒకదానికి ఒకటి అసలు సంబంధమే ఉండదు అనమాట. ఈ కాయిన్ టాస్ చేశాక దాని రిజల్ట్ దాని సపరేట్, ఈ డైస్ రోల్ చేశాక దాని రిజల్ట్ దాన్ని సపరేట్. సో ఈ కాయిన్ రిజల్ట్ డైస్ రిజల్ట్ మీద పడదు, డైస్ రిజల్ట్ కాయిన్ టాస్ చేసిన దాని మీద పడదు. సో దీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. So these are the basic terms, these are the basic statistical terms in the probability. Now we will see the definitions of the probability. Asal definition, probability definition enti. So మనకి ఇక్కడ 2 definitions ఉన్నాయండి. First one is mathematical definition. The second one is statistical definition. Mathematical definition and statistical definition. దీన్ని మనం క్లాసికల్ అంటాము, క్లాసికల్ డెఫినేషన్, దీన్ని ఎంపరికల్ డెఫినేషన్ అంటాము. సో విల్ సీ వాట్ ఈస్ స్టాటిస్టికల్ డెఫినేషన్, దాంట్లో లిమిటేషన్స్ ఏంటి, స్టాటిస్టికల్ డెఫినేషన్ ఏంటి, దాంట్లో లిమిటేషన్స్ ఏంటి, విల్ డిస్కస్. సో ఫస్ట్ we go with mathematical definition. సో మ్యాథమెటికల్ డెఫినేషన్లో మనకి ప్రాబబిలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో వాట్ ఈస్ అ మ్యాథమెటికల్ డెఫినేషన్. సో సపోజ్ సి when you perform an event, so there will be outcomes. So this is total is nothing but a sample space.
This total is nothing but the sample space. Now let us consider there is an event E. There is an event E. Now probability of occurrence of that event E, probability of occurrence of that event E is equal to number of favorable events divided by total number of possible outcomes. Total number of possible outcomes. So this is also called as the number of events in, the number of outcomes in a sample space. The total number of outcomes in a sample space. Now